దేవుడు పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఉపవాసం శక్తి గలది, జీవం గలది, బలమైనది, దేవునికి ఇష్టమైనది ఉపవాసం. ఎందరైతే విరిగి నలిగిన హృదయముతో దేవునికి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారో వారి ఏళ్ళ దేవుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగిస్తాడు. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యము చేయని దేవుడుగా దేవుని వాక్యంలో చూసినట్లయితే ఉపవాస ప్రార్థన యొక్క శక్తిని గ్రహించక ఎందరో నిర్లక్ష్యపెడుతూ ఆధ్యాత్మిక జీవితంలో ఎదురవుతున్న పోరాటాలను ఎదుర్కొనలేక జయ జీవితంను కోల్పోతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఉపవాసం ఉండిన దానియేలు ఏ విధంగా జయించినాడో, మరి పరిశుద్ధ గ్రంథంలో యోవేలు గ్రంథంలో చూసినట్లయితే ఎప్పుడైనాను ఉపవాసం ఉండే అని యోవేలు 2వ అధ్యాయంలో 12వ వచనంలో ఇప్పుడైనాను ఉపవాసం ఉండుండని చెప్పినప్పుడు ఆ జనులంతా మరి ఉపవాసం ఉన్నప్పుడు ఏ విధంగా జయము పొందారో దేవుని వాక్యము సెలవిస్తుంది. ఉపవాసం వలనే సాధ్యమని మార్కు 9:29లో దేవుని వాక్యం సెలవిస్తుంది. అసాధ్యాన్ని సుసాధ్యంగా చేసే దేవుడు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేటుకు సమర్థుడు. కాబట్టి ఇది నన్ను ఏది లేదో అది అడుగు. ఉద్యోగమా, ఆర్థిక ఇబ్బంది, మరి కుటుంబ సమస్యల, వేదనల ఏవి నిన్ను బాధిస్తున్నాయో, ఏది కావాలని కోరుకుంటున్నావో దాన్ని అడిగితే ఉపవాసం వలనే సాధ్యమని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక దానియేలు ఏ విధంగా ఉపవాసం ఉండి మరి శత్రువులను జయించాడో, రాజుకు మరి జయించాడో దేవుని వాక్యం సెలవిస్తుంది. సింహాలను జయించాడు, అగ్నిని జయించాడు. ఉపవాసం చేత ప్రాణం ఆయాసపరుచుకుంటునని కీర్తన 35వ అధ్యాయం 13వ వచనంలో తన ప్రాణము ఆయాసంతో వేదనతో మరి దేవుని దగ్గర తన పరుపు తేలిపోయేంత వరకు కీర్తనకారుడు ఏ విధంగా ప్రార్థన చేశాడో, ఏ విధంగా రేగి మొదటి జామున ప్రార్థన చేసినప్పుడు తన ప్రాణము సొమ్మసిల్లి పోయినను ఆయాసపరుచుకున్న కూడా దేవుడు గొప్ప కార్యాలు చేసిండు. అలాంటి ప్రార్థన మనము చేయాలి. అధిక సమయము వాక్యము చదువుట మంచిది. ఒంటరిగా ప్రార్థనలో దేవునితో గడుపుట మంచిది. ఉపవాసం ఉన్నప్పుడు అధిక సమయము వాక్యము చదువుట మంచిది. ఒంటరిగా ప్రార్థనలో దేవునితో గడుపుట మంచిది. ఆత్మ సంబంధమైన విషయాలపై మనస్సు కేంద్రీకరించుట మంచిదని పరిశుద్ధాత్ముడు నీతో ఏమి మాట్లాడుచున్నాడో గ్రహించుట మంచిది. మనం ఉపవాసం ఉన్నప్పుడు ఇవి జాగ్రత్తగా చేయాలి. ఉపవాసం మరి ఎందుకు ఉండాలి అంటే అల్ప విశ్వాసం అధిగమించడానికి. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 19 నుండి 21 వచనంలో అల్ప విశ్వాసం చేత దేవుని కార్యాలు, దేవుని ఆత్మకార్యాలు పొందలేక ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసమందు అభివృద్ధి పొందుటకు, విశ్వాసం వల్ల నిలకడగా ఉండుటకు, పరిశుద్ధ జీవితం జీవించుటకు, శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మాన్ని జయించుటకు మనము ఉపవాసం ఉండాలి. మరి ఉపవాసం ఉండి భక్తులందరూ ఇవన్నీ వారి అభివృద్ధి కొరకు, వారి విశ్వాస నిలికడ కొరకు, వారి జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరుగుట కొరకు ఉపవాసం ఉండి మరి ఏ విధంగా దీవెన పొందారో, ఆశీర్వాదం పొందారో దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి యెహోషువ చూసినట్లయితే యెహోషాపాతు జనులు 2వ దినవృత్తాంతము 20వ అధ్యాయం 3వ వచనంలో యుద్ధంలో జయము పొందాడు. అసాధ్యాన్ని సుసాధ్యంగా మరి ప్రార్థన ద్వారా తను జయించగలిగారు. నినివే పట్టణస్థులు చూసినట్లయితే యోనా 3 దినాలు మరి చేప గర్భంలో ఉన్నాడు. కానీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏ విధంగా యోనాను కాపాడిండో, యోనా ప్రార్థన 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నినివే పట్టణం అంతా కాపాడబడింది. ఆ రాజులు మరి తనుకుంటున్న గోవులు, మందలు, ఆ దేశంలో ఉంటున్న ప్రజలందరూ ఉపవాసం ఉన్నప్పుడు ఆ దేశంకుంటున్న కీడు ఆటంకాలన్నీ తొలగింపబడ్డాయి. మరి యేసుక్రీస్తు లూకాసు వార్త 4వ అధ్యాయంలో మరి ప్రార్థన చేసినప్పుడు సాతాను జయించాడు, అపవాది కాడిని విరిచివేశాడు, అపవాదిని గద్దించాడు. ఇది నా ఉపవాసం ఉంటున్న నీవు ప్రతిదీ గద్దించాలి, అన్నిటిపై విజయం పొంది జయశీలుగా
ఉండి మరి అనేకుల కొరకు ప్రార్థించే బిడ్డగా వాక్యాన్ని చదువుతూ అనేకులకు మాదిరిగా ఉండి దేవుని కార్యాలు నెరవేర్చుటకు నిన్ను సిద్ధపరచుకున్నట్లయితే దేవుడు నిన్ను కూడా వాడుకొని నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. స్తోత్రం దేవా, జీవం గల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉపవాసంలో ఉంటున్న శక్తి బలాన్ని ప్రభా ఎంతమంది గ్రహిస్తున్నారో వారందరూ యేసయ్యా ఉపవాసం ఉండి నేను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు నీ కృప సహాయం చేయి. నీ ఆత్మకార్యాలు చేయి, నీ అద్భుత కార్యాలు చేయి, నీ గొప్ప కార్యాలు చేయి, ఉన్నత కార్యాలు జరిగించే దినాన్ని ఎంతమంది ఉపవాసం ఉంటున్నారో వారికి మేలులు దయచేయి. గర్భఫలం లేని వారికి గర్భఫల దీవెన కలుగును గాక, కుటుంబ దీవెన లేక ఉంటున్న వారికి కుటుంబ దీవెన కలుగును గాక, ఆర్థిక దీవెన లేని వారికి ఆర్థిక దీవెలు కలుగును గాక. నీవే ప్రతి కుటుంబాన్ని దీవించి వారి అవసరతలు అక్కర్లు తీర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం